అది సీతాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శారద తన కూతురు రుక్మిణి, తన కొడుకు ప్రసాద్తో కలిసి ఉండేది. తన భర్త అనారోగ్యంతో చనిపోతాడు. అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా దగ్గరికి తీసుకోరు. అందుచేత తనకు ఉన్నటువంటి ఎకరం పొలంలోనే వ్యవసాయం చేస్తూ అలా వచ్చిన డబ్బులతోనే కుటుంబ బాధ్యతని, పిల్లల యొక్క సంరక్షణ బాధ్యతని మొత్తం శారదనే చూసుకుంటూ ఉంటుంది. కాని అదే సమయంలో పిల్లల్ని చదివించుకోవాలి కాబట్టి పశువుల్ని కొని పాల వ్యాపారాన్ని మొదలుపెడుతుంది. అలా వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలిద్దరూ బాగా చదువుకుంటారు. పై చదువుల కోసం ప్రసాద్ పట్నం వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. తనతో పాటు అక్కడే చదువుకుంటున్నటువంటి శాంతిని ప్రేమిస్తాడు ప్రసాద్. తన ప్రేమ విషయాన్ని శాంతికి చెప్పినప్పుడు శాంతి అందుకు అంగీకరిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అలాగే వారి చదువుని కూడా పూర్తి చేస్తారు. చదువు పూర్తయిన తర్వాత ప్రసాద్కి అక్కడే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళొస్తూ ఉంటాడు. ప్రసాద్ పడుతున్నటువంటి అవస్థలు చూసి ప్రసాద్కి పెళ్లి చెయ్యాలి అనుకుంటుంది శారద. వెంటనే పెళ్లిళ్ల పేరయ్యని పిలిపిస్తుంది. ఇంటికొచ్చిన పెళ్లిళ్ల పేరయ్యతో శారద ఇలా అంటుంది. కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నానండి. మంచి గుణవంతరాలున్న అమ్మాయిని చూసుంటే చెప్పండి. ఆ మాట విన్నటువంటి పేరయ్య తన దగ్గరున్న సంబంధాల్ని శారదకి చూపిస్తాడు. పేరయ్య చూపించినటువంటి సంబంధాలన్నీ చూసి అందులో తనకు నచ్చినటువంటి ఒక అమ్మాయిని పేరయ్యకు చూపిస్తుంది. ఈ అమ్మాయి బాగుందయ్యా, ముహూర్తాలు పెట్టించండి అని పేరయ్యకి చెప్తుంది. అలాగే అని చెప్పి పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రసాద్ని ఇంటికి రమ్మని కబురు పంపిస్తుంది శారద. శారద తన కొడుకు ప్రసాద్ కూతుర్ని తీసుకొని పెళ్లి చూపులకి బయలుదేరి పెళ్లికూతురు ఇంటికి ఏం జరుగుతుందో తెలియక ప్రసాద్ రుక్మిణి ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకున్న తర్వాత శారద కొడుకుని అడుగుతుంది. ఎందుకనరా అక్కడి నుండి మధ్యలోనే వచ్చేసావు? అమ్మా, ఎవరికి చెప్పి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశావు? నీకేం కావాలో నాకు తెలీదా? ఇన్ని రోజులు అన్నీ నీకు చెప్పి చేశానా? ఎన్ని రోజులు నువ్వు నీకు నచ్చినట్లు చేశావో, నేను కాదు అనటం లేదని చేశావో నాకు తెలీదమ్మా. ఇది జీవితానికి సంబంధించిన విషయం. నాతో ఒక మాట చెప్తే ఏమవుతుంది? ఏమని అడగాలి? నీకు పెళ్లి చెయ్యాలి, మీరే పెళ్లి చేసుకుంటారా అని నిన్ను అనుమతి తీసుకొని పెళ్లి సంబంధం ఏర్పాటు చెయ్యాలా? నీకు పెళ్లి సంబంధం చూశాను అని నాతో ఒక్క మాట చెప్తే ఏమవుతుంది? నేను కాదంటానా? ఇవాళ చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా? నేను ఎప్పటినుంచో శాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. తనని పెళ్లి చూసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను. నేను సంతోషంగా ఉండటం నువ్వు చూడాలనుకుంటే నేను ప్రేమించిన అమ్మాయినిచ్చి నాకు పెళ్లి జరిపించు. కొడుకు ఇష్టాన్ని తెలుసుకున్నటువంటి శారద తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కొడుకు సంతోషం కోసం మాత్రమే తను ప్రేమించినటువంటి శాంతికిచ్చి పెళ్లి జరిపిస్తోంది. తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయటానికి శారద ఒప్పుకోవటంతో ప్రసాద్ కూడా చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు. శారద కూతురైనటువంటి రుక్మిణి తల్లి దగ్గరికొస్తుంది. అన్నయ్య తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అమ్మా? నాకు ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదా? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి తిను నా కోడలు అంటే ఎలా ఒప్పుకుంటాను? ఇప్పుడు నేను కాదంటే వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అందుకే పెళ్లి జరిపిస్తానులని ఒప్పుకున్నాను. అంటే పెళ్లి జరిపించవా? పెళ్లి జరిపించకపోతే మీ అన్నయ్య ముందు నేను చెడ్డదాన్ని అవుతాను. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తాను, కానీ తనంతట తానే గిల్లొదిలి వెళ్ళిపోయేటట్లు చేస్తాను. కొడుక్కిచ్చినటువంటి మాట ప్రకారం తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తుంది. ప్రసాద్ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యని ఇంటికి తీసుకొస్తాడు. కొత్తిల్లు తీసుకునే వరకు శాంతిని అక్కడే ఉంచి ప్రసాద్ మాత్రమే పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కొత్త కోడలు అవటం చేత శాంతికి కొంచెం మొహమాటం ఎక్కువ. అందుచేత తన గదిలోనే ఉండిపోతూ ఉంటుంది. బయటకొచ్చేది కాదు. ఇంటి పని వంట పని శారద చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన రుక్మిణికి ఏమీ నచ్చదు. అత్తగారికి సహాయం చెయ్యవలసిన కోడలు మహారాణిలాగా ఇంట్లోనే కూర్చుందేంటి అనుకుంటుంది. రుక్మిణి శాంతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి. అలా అత్తగారు కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని తింటున్నావు. ఈ వయసులో మా అమ్మ కష్టపడుతుంటే సహాయం చేయాలని కూడా తెలీదా నీకు? కొత్త కదా, నాకేం తెలీదు. ఇక్కడ తింటాం కూడా కొత్తే కదా, మరెలా తింటున్నావో?
పని చేయాలంటే మాత్రం కొత్త వాతావరణమా? అది కాదు రుక్మిణి, ఇక్కడ ఎవరికి ఏమిష్టమో నాకు తెలీదు కదా. తెలీదని గదిలో కూర్చుంటే తెలిసిపోతాయా? బయటకొచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటే అన్నీ తెలుస్తాయి. మహారాణిలా కూర్చున్నావు. లోపల తన కూతురంటున్న మాటలు శారద అన్నీ వింటూనే ఉంటుంది. కానీ ఏమీ ఎరుగని దానిలాగా గదిలోకొచ్చి భోజనానికి రమ్మని కోడలికి కూతురికి చెప్తుంది. ముగ్గురూ కలిసి భోజనం చేసి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు పొద్దున్నే అత్తగారు నిద్ర లేచేసరికే ఇల్లు మొత్తం శుభ్రం చేసుంటుంది. అది చూసినటువంటి శారద చాలా సంతోషిస్తుంది. అత్తగారు కోడల్ని పిలిస్తే తనకి కాఫీ పట్టుకురమ్మని చెప్తుంది. కాసేపటికి కోడలు పెట్టిన కాఫీ తాగి శారద చాలా బాగా చేశావో అని మెచ్చుకుంటుంది. దూరం నుంచి అది చూస్తున్నటువంటి రుక్మిణికి తన తల్లి వదిన్ని మెచ్చుకోవడం సహించలేకపోతుంది. ఎలాగైనా సరే తన తల్లి చేత శాంతి బాధపడేలాగా చెయ్యాలి అనుకుంటుంది. ఇక అప్పుడే శాంతి ఇలా అంటుంది. అత్తయ్యగారు, మీకు టిఫిన్ ఏం చేయమంటారు? అలాగే మధ్యాహ్నం భోజనం ఏం చేయమంటారు అని అడుగుతుంది. ఇక తనకు నచ్చినవన్నీ కోడలికి చెప్పి తయారు చెయ్యమని అంటుంది. శాంతి సరే అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి అత్తగారికి నచ్చినవన్నీ తయారు చేస్తుంది. బయట ఎవరో పిలిచినటువంటి అరుపు వినిపించడంతో శాంతి వంటగదిలో నుంచి బయటికెళ్తుంది. అదే అదనుగా చూసుకున్నటువంటి రుక్మిణి వంటగదిలోకి వెళ్ళి తన వదిన చేసినటువంటి కూరల్లో చట్నీలు ఉప్పు కలిపి ఏమీ తెలియందాన్లాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాంతి తిరిగి వంటింట్లోకి వచ్చి వంటనంతా సిద్ధం చేసి అత్తగారిని తినడానికి రమ్మని పిలుస్తుంది. కోడలు చేసినటువంటి వంటలన్నీ తినడానికి అత్తగారొస్తారు. శాంతి అత్తగారి కోసం వండిన వంటలన్నీ ప్లేట్లో వడ్డిస్తుంది. తన కోడలు వండిన వంటలు తినటానికి నోట్లో పెట్టుకుంటుంది శారద. ఛే ఛే, థు 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 అంటూ ప్లేట్లో ఉన్నటువంటి వంటల్ని శాంతి వైపుకి విసిరేస్తుంది. అత్తగారు అలా ప్రవర్తించడం చూసి శాంతి చాలా కంగారు పడుతుంది. శారద కోడలిని అనరాని మాటలు అంటుంది. అత్తగారు అలా అనటంతో శాంతి చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రుక్మిణి అది చూసి లోపల నవ్వుకుంటూ బాగా జరిగింది అనుకుంటూ ఉంటుంది. అత్తయ్యగారు, మీకోసం వంటలన్నీ దగ్గరుండి నేనే తయారు చేశాను. ఏం జరిగిందో నాకు తెలీదు. మీరు చెప్పండి అత్తయ్యగారు, ఏమైంది? ఈ భోజనాన్ని మనిషి అన్నవాడెవడన్నా తింటాడా? ఉప్పు కారం వంట చేత కాకపోతే రాదని చెప్పాలి, అంతేగాని ఇలా వంట మొత్తం నాశనం చేస్తావా? లేదత్తయ్య, నేనన్నీ బాగానే చేశాను. పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు కూడా తెలియట్లేదు. ఇంకోసారి ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటాను అత్తయ్య అని శాంతి వేడుకుంటుంది. సరే అని శారద ఒప్పుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం మళ్ళీ వంట చేస్తూ ఉండగా ఎవరో పిలిచినట్లనిపిస్తుంది. బయటకొచ్చి చూస్తే ఎవరూ కనిపించరు. పొద్దున కూడా ఇలాగే జరిగింది. ఇక అప్పుడే అక్కడికొచ్చినటువంటి అత్తగారిని వెంట తీసుకొని వంటగదిలోకి వెళ్ళి రుక్మిణి చేస్తున్న పనిని తన అత్తగారికి చూపిస్తుంది శాంతి. తన కూతురు చేస్తున్నటువంటి పనిని చూసి శారదకి నోట మాట రాదు. శాంతి వండిన వంటల్లో ఉప్పు కలిపి తిరిగి వెనక్కి వస్తూ ఉండగా ఎదురుగా ఉన్నటువంటి తన అమ్మని వదిన్ని చూసి అలా ఉండిపోతుంది. పొద్దున్న కూడా నేను వంటలన్నీ బాగా చేశానండి, కానీ రుక్మిణియే వాటన్నిటిలో ఉప్పు కలిపి పాడు చేసింది అని అత్తగారికి చెప్తుంది. కూతురు చేసినటువంటి పనిని చూసి తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది శారద. తన కూతురు చేసిన పనికి తనను క్షమించమని వేడుకుంటుంది. కోడలిని తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడుతుంది. ఇక ఆ రోజు నుంచి అత్తకోడలిద్దరూ కలిసిపోతారు. సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అది చూస్తున్నటువంటి రుక్మిణి ఇంకా పగతో రగిలిపోతూ ఉంటుంది. తన తల్లి ముందు తనని దోషిగా నిలబెట్టిందని, తన చేతే క్షమాపణ చెప్పించిందని, తన వదిన శాంతి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది రుక్మిణి. రోజులు గడుస్తూ ఉంటాయి. తన తల్లి తన వదిన సుఖసంతోషాలతో ఉండటం చూసి రుక్మిణి ఓర్వలేకపోతుంది. కోడలొచ్చిన తర్వాత తన తల్లి కూడా తనని అస్సలు పట్టించుకోవటం లేదు. ఏదైనా కావాలంటే వదిన్నే అడుగు అంటుంది. ఇక తన ఇంట్లో తనకి స్వతంత్రం కూడా లేకుండా పోయింది అని రుక్మిణి అనుకుంటుంది. ఎలాగైనా సరే తన వదిన్ని తన అత్తగారి ముందు చెడుగా చూపించాలి అని రుక్మిణి ఎదురుచూస్తూ ఉంటుంది. రుక్మిణి అనుకున్నట్లుగానే ఆ అవకాశం రానే వస్తుంది. శాంతి తన తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగోలేదు అని వాళ్ళని చూడ్డం కోసం పుట్టింటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తరువాతి రోజే శాంతికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరాన్ని తీసుకుని శారద చదువుతూ ఉంటుంది. ఆ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాలను చూసి
శారద ఒక్కసారిగా ఏడవటం మొదలుపెడుతుంది. ఆ ఏడుపు విని రుక్మిణి ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది. అమ్మా, ఏమైంది? ఎందుకే అలా ఏడుస్తున్నావు? పోయింది, పరవంతా పోయింది. మంచోడు మంచోడు అంటే మంచం విరగొట్టాడనే సామెత ఉందగా, అలాగే మీ వదిన చేసిన పని ఇప్పుడు అలాగే ఉందే. అబ్బా అమ్మ, ఏం జరిగిందో అర్థమయ్యేట్టు చెప్పమ్మా. మీ వదిన మీ అన్నయ్యని కాకుండా ఎవరిని ప్రేమిస్తుందట. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది ఆ పిచ్చి ముండ. ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పారమ్మా నీకు? ఇదిగో అమ్మాయి, ఉత్తరంలో ఉంది. హలో డియర్, హౌ ఆర్ యూ అంట. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానంట. మనం ఎప్పుడు కలుసుకుందాము అని ఈ ఉత్తరంలో రాసి ఉందే. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, కానీ దాని మాటలు విని నెక్కించుకొని ఇంటి పెత్తనం మొత్తం దాని చేతిలో పెట్టావు. నాకెందుకులే మీ ముద్దుల కోడల గురించి. నేను ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఏమైనా ఉంటానా ఏంటి? ఇదేంటే అలాగంటావు? ఎంతలా నమ్మించి వెన్నుపోటు పొడుస్తుంది అనుకోలేదే. ఇలాగే మాయ చేసి బంగారు లాంటి నా కొడుకుని వల్ల వేసుకుంది ఆ వగలాడి. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం అమ్మా? నేను ఇంతకు ముందే చెప్పాను, కానీ నా మాట వినలేదు. దాని మాయలో పడి దాని మాటలు నమ్మి ఇప్పటికైనా సరే దాన్ని మెడపెట్టి బయటకు గెంటు. రాని చెప్తాను. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. నీకు నాకు మధ్య చిచ్చు పెట్టింది. దాన్ని ఊరికే వదిలిపెట్టనే. 2 రోజుల్లో ఎలాగూ అన్నయ్య కూడా వస్తాడు కదా, ఆ అన్నయ్యకి కూడా ఆ విషయం చెప్పు. వద్దే, ఆ అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు. నా కొడుకు అలా బాధపడుతుంటే నేను చూడలేను. సరేనమ్మా, మీరు మీ ముద్దుల కోడలు ఇవాళ ఇలానే అంటారు, రేపు మళ్ళీ మీరే కలిసిపోతారు. పరాయిదాన్ని నేనే కదా అని రుక్మిణి అంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు మరల అదే సమయానికి ఇంకొక ఉత్తరం కూడా వస్తుంది. శారద ఉత్తరాన్ని తీసుకుని చదువుతుంది. ఉత్తరాన్ని చదివిన తర్వాత శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసినటువంటి రుక్మిణి గబగబా తల్లి దగ్గరికొచ్చి లేపి ఏమైంది అని అడుగుతుంది. ఇది మరీ బరి తెగించిందే. ఇవాళ కూడా మళ్ళా ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూసి పడిపోయావే ఏంటి? ఉత్తరం చూసి కాదే, ఆ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాన్ని చదివి భయం వేసింది. ఏముందమ్మా ఉత్తరంలో? మనం అనుకున్నట్లుగానే మీ అత్తగారు నిన్ను బాగా నమ్మింది కదా. మనం అనుకున్నట్లుగానే మీ అత్తగారు తాగుతున్న జ్యూస్లో విషం కలిపి చంపి అని రాశాడే చచ్చినోడు. మీ ముద్ర కోడలు కదా, ఈ విషయమైనా మీకు అమృతమే కదమ్మా. కొంచెం తీసుకమ్మా, ఏం కాదు. ఇంకా ఆపవే నీ దెప్పి పొడుపులు. ఈ కోడల పుణ్యమా అంటూ కొత్త రాగాలు వస్తున్నాయి. ఒకటే గుండె దడ. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏం జరుగుతుందో అని. ఇక ఆ రోజు సాయంత్రం శారద కొడుకు ప్రసాద్ పట్నం నుంచి వస్తాడు. అనారోగ్యంగా ఉన్నటువంటి తన తల్లిని చూసి ప్రసాద్ చాలా బాధపడతాడు. కొడుకు యొక్క పరిస్థితిని చూసి తల్లి చెల్లి ప్రసాద్తో ఏమీ చెప్పరు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం మరల అదే సమయానికి ఉత్తరం వస్తుంది. ఈసారి ఆ ఉత్తరాన్ని ప్రసాద్ తీసుకుని చదువుతాడు. అది చూసి ప్రసాద్ చాలా కంగారు పడతాడు. అప్పుడే అక్కడికి శారదా రుక్మిణి ఇద్దరూ వస్తారు. ఏంటన్నయ్యా అలా కంగారు పడుతున్నావు? ఏమైంది? కంగారేం లేదు, ఏం లేదు, నేను బానే ఉన్నాను. ఓ ఉత్తరం అన్నట్లు వినబడింది. ఏంట్రా ఉత్తరం అది? ఎవరు పంపించారు? ఉత్తరం లేదు, ఏం లేదమ్మా. ఉత్తరం అనుకుని వచ్చాడు, మంది కాదని పంపించేశాను. మరి నీ చేతిలో ఏంటన్నయ్యా? ఇలా ఇవ్వు, చదువుతాను. ఈ ఉత్తరం నీకొచ్చింది కాదు, మంది కానిది మనం తెరిచి చదవకూడదు. ఉత్తరం మళ్ళా కోడల పిల్లకి వచ్చిందా? అవును, కోడలికి వచ్చింది. మళ్ళీ రావటమేంటి? అవునన్నయ్య, నీకు చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. కొన్ని రోజుల నుంచి వదినికి ఇలాంటి ఉత్తరాలు వస్తున్నాయి. మొన్న వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత నుంచి మేమే తీసుకొని చదువుతున్నామన్నయ్య. నా అనారోగ్యానికి కూడా కారణం అదేరా. ఈ ఉత్తరాలు చదివి చదివి ఈ రోగం వచ్చింది నాకు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వేమైపోతావు అని దిగులు. నిన్నేమో అల్లారు ముద్దుగా కష్టపడి మరీ పెంచుకున్నాను రా. నువ్వు ఇష్టపడ్డావని నాకు ఇష్టం లేకపోయినా సరే నీకు ఆ పిల్లనిచ్చి పెళ్లి జరిపించా. నా కళ్ళ ముందే నా కొడుకు జీవితం ఇలా నాశనం అయిపోతుందనే దిగులురా నాకు. అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కదా. నిజం తెలుసుకుందాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనబడుతుంటే ఇంకా ఏంటన్నయ్య నిజాలు? అవునరా అబ్బాయి, ఇవన్నీ చదివిన తర్వాత నిజమని నమ్మక తప్పట్లేదురా. నీ చెల్లెలు నేను కోరుకునేది నువ్వు సంతోషంగా ఉండాలనే. అదే కదరా నాన్న. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు మరలా అదే సమయానికి ఉత్తరం వస్తుంది. అలాగే ప్రతిరోజు ఒక ఉత్తరం వస్తూనే ఉంటుంది. వారం రోజుల తర్వాత శాంతి పుట్టింటి నుంచి అత్తగారింటికి వస్తుంది. అయ్యో అత్తయ్యగారు, నాకొక కబురు పెడితే అలా వచ్చి మీ మంచి చెడ్లు నేను చూసేదాన్ని కదా. మీకెందుకులే మా శ్రమ. ఈ వయసులో ఇవన్నీ తరచూ వాస్తానే ఉంటాయి.
నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే అత్తయ్య, నేను స్నానం చేసి మీకు రుచికరమైన భోజనం వండి పెడతాను అని అక్కడి నుంచి శాంతి వెళ్ళిపోతుంది. చూసావా అమ్మ, ఈ వగలాడి ఏం తెలియనట్లు ఎన్ని నాటకాలు ఆడుతుందో, టక్కులాడి ఇంకా తీయని మాటలతో నిన్ను మోసం చేద్దామని చూస్తుందే. ఇక శాంతి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పటికే ఆ గదిలో ప్రసాద్ ఉంటాడు. ఏవండి, ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు మీరు? మీరొచ్చారని ఒక ముక్క ఉత్తరం రాయకూడదా? ఎప్పుడొస్తే ఏంటంట? జరిగేది జరక్క మాంది కదా, తెలియాల్సిన విషయాలు తెలియకుండా దాయలేం కదా. ఏమిటో శ్రీవారు ఈరోజు వేదాంతాన్ని మాట్లాడుతున్నారు. సరేలేండి, నేను వెళ్ళి స్నానం చేసి భోజనం సిద్ధం చేయాలి అత్తయ్యగారి కోసం. ఇక శాంతి స్నానం చేసి అత్తగారి కోసం భోజనాన్ని తయారు చేయడానికి వంటింట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే గుమ్మంలోకి పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని అరుస్తాడు. శాంతి అటువైపు వెళ్ళి ఉత్తరం తీసుకొని ఎవరికి వచ్చింది అని చూస్తుంది. అది తనకే వస్తుంది. తన ఇంటి అడ్రస్ ఉంది, ఎక్కడి నుంచొచ్చిందో మాత్రం లేదు. దాన్ని తెరిచి చదువుతుంది. అందులో ఉన్నటువంటి విషయాన్ని చూసి శాంతి షాక్కి గురవుతుంది. ఇక ఉత్తరాన్ని చూసిన తర్వాత ఏం చేస్తుందో చూడాలని అత్తగారు, మరదలు, భర్త దూరం నుంచి చూస్తూనే ఉంటారు. శాంతి ఏమీ తెలియనట్టు ఉత్తరం తీసుకుని వంటింట్లోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని కాల్చేస్తుంది. అప్పుడే అక్కడికొచ్చినటువంటి అత్తగారు, మరదలు, భర్త శాంతిని చూస్తారు. ఇక శాంతి వాళ్ళు ముగ్గురిని చూసి కంగారు పడుతుంది. ఏంటా ఉత్తరం? ఎందుకు కాల్ చేశావు? ఏమీ లేదు అత్తయ్య గారు. ఏమీ లేకపోతే మరెందుకు కాల్చావో? అది అది ఏంటంటే అత్తయ్య, అది 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 అని గొనుగుతున్నావు. నోరు తెచ్చి మాట్లాడు. అయితే ఆ ఉత్తరంలో ఉందే నిజమే అన్నమాట. మాకు నీ రంగు ఎక్కడ తెలిసిపోతుందని కాల్ చేసి ఉంటావు కదా. అత్తయ్య గారు, మీరేమంటున్నారు? నేను ఎలాంటిదన్నా మీకు తెలీదా? నీ నాటకాలన్నీ మాకు తెలుసు. నా మీద మాయమాటలు చెప్పి మా అమ్మ నీ వైపు తిప్పుకున్నావు. మా అమ్మ నాకు దూరం చేసావు. ఇంటి పెత్తనమంతా నీ చేతిలోకి తీసుకున్నావు. అత్తయ్య గారు, నిజంగా నాకు ఏ సంబంధం లేదండి. ఇందులో నా తప్పేమీ లేదు. నీ తప్పేం లేకపోతే ఈ విషయం నీ భర్తకు చెప్పావా? లేదు. పోనీ నాతో అంత మంచిగా ఉంటున్నావే, మరి నాతో అయినా చెప్పావా? నీ తప్పు లేకపోతే చెప్తావుగా. ఏమండి, మీకు కూడా నా మీద నమ్మకం లేదా? నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? తప్పు చేశావని సాక్ష్యాలున్నాయి. ఇగో చూడు, నీ ప్రియుడు నీకు రాసిన ప్రేమ లేఖలు. ఇవి చూసి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు జీవితం అంతా నాశనం అయిపోయింది. అదే తలుచుకొని నాకు దిక్కుమాలిన రోగం వచ్చిందే. అత్తయ్య గారు, నిజంగా నాకేం తెలీదండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నా, ఎవరు పంపిస్తున్నారో కూడా నాకు తెలీదు. నీ తప్పు లేనప్పుడు నాకెందుకు చెప్పలేదు? నా దగ్గర ఎందుకు దాచావు? అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ఉత్తరాలకి ఊరు పేరు కానీ, ఎక్కడి నుంచి వస్తుందో కానీ, ఎవరు పంపిస్తున్నారో కానీ, చిరునామా ఇవేమీ లేవండి. అందుకే నేను అంతగా పట్టించుకోలేదు. అనవసరమైన అనుమానాలు, గొడవలు వస్తాయనే నేను వాటిని కాల్ చేశానండి. అవును, నిజమే, నువ్వు కాల్ చేసావు. కానీ భర్తగా మా అన్నయ్యకి ఆ విషయం తెలియాలి కదా. కానీ నువ్వెందుకు చెప్పలేదు? భార్యాభర్తల మధ్య ఇలాంటి రహస్యాలు ఉండకూడదుగా. కానీ నువ్వెందుకు దాచావో? అత్తయ్య గారు, నేను మీకు విషయం చెప్పకపోవడం నాదే తప్పు, ఒప్పుకుంటున్నానండి. కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదండి. ఆ ఉత్తరాలు ఎవరు పంపిస్తున్నారో, అవి ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు నిజంగా తెలీదండి. కొన్ని రోజుల నుండి అలా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. శాంతి మాట్లాడే మాటలు పూర్తి కాకముందే శాంతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అక్కడే ఉన్నటువంటి ప్రసాద్ తనని తీసుకెళ్లి వాళ్ళ గదిలో పడుకోబెడతాడు. డాక్టర్కి కబురు పంపిస్తాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి శాంతిని పరీక్షిస్తాడు. శాంతి గర్భవతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వార్త తెలియగానే ముగ్గురు ఆశ్చర్యపోతారు. కాసేపటికే శాంతికి మెలకు వస్తుంది. లేచి చూసేసరికి తన ముందు ముగ్గురు నిలబడి ఉంటారు. ఏం జరిగిందా అని వారిని అడుగుతుంది. ఇంకా చాలు నీ నాటకాలు. నీ మాయ మాటలు చెప్పి ఇంకా మా అన్నయ్యని, మా అమ్మని మాయ చేయలేవు. నువ్వు చేసిన పాడు పనికి ఇదిగో ప్రతిఫలం ఇప్పుడు నీ కడుపులో పెరుగుతుంది. ఏమండి, నేను తప్పు చేశానని మీరు కూడా నమ్ముతున్నారా? నా కడుపులో పెరుగుతుంది మన బిడ్డండి. ఇది మన రక్తం. అరే అబ్బాయి, ఇంకా ఇది ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదురా. దీని పుట్టింటికి పంపించేసేయి, విడాకులు ఇచ్చేయి. లేకపోతే ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంటికి వారసును కూడా చేస్తుంది. అత్తయ్య గారు, దయచేసి అలా అనకండి. నేను ఏ తప్పు చేయలేదండి. ఇది మీ వారసుడే. ఏమండి, మనిద్దరం ఒకరిని ఒకరు అంతగా ప్రేమించుకున్నాం. నా గురించి మీకు తెలీదా? ఎవరో పేపర్ మీద రాసిన వాటిని చదివి అవి నిజమని అనుకుంటున్నారు మీరు. అవి అబద్ధమైతే నిజం నువ్వు నిరూపించు. మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే అలా వస్తున్నప్పుడు నీ భర్తకి చెప్పాలి కదా. పోనీ అలా కాకపోయినా తల్లి తర్వాత తల్లి మీ అత్తగారికి చెప్పావా?
మా అమ్మ నిన్ను అంతగా నమ్మింది కదా, మరి మా అమ్మకి ఎందుకు చెప్పలేదు నువ్వు? సరే అయితే, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఉత్తరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారో తెలుసుకొని నీ తప్పేమీ లేదని నువ్వు నిరూపించుకో. అప్పుడే నిన్ను నా కోడలో, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇంటి వారసుడిగా ఒప్పుకుంటా. నువ్వు నిరూపించుకునేంతవరకు ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఇంటి వెనకాల నా పశువుల పాకలో ఉండు. అత్తగారు ఆ మాటని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాంతి దీనంగా భర్త వైపు తిరిగి చూస్తుంది. భర్త కూడా శాంతిని చూసి మొహం దిప్పుకొని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. ఇక రుక్మిణి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత రుక్మిణి ఇలా అనుకుంటుంది. అబ్బా, మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. లేకపోతే నాతోనే పెట్టుకుంటుందా? నా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉందా? నా ఇంట్లోనే నేను బిచ్చగత్తిలాగా ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళి ప్రతి చిన్న పనికి తన అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇక నాకు ఈ రోజు నుంచి ఆ బాధ తప్పిపోయింది. దీన్ని ఇంట్లో పని మనిషిని చేశాను. ఎలాగైనా సరే అష్టకష్టాలు పెట్టి ఇంట్లో నుంచి గెంటించేయాలి. మా అన్నయ్యకి మా అమ్మ చూసినటువంటి అమ్మాయితో పెళ్లి జరిపిస్తే మా అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. ముందైతే దీని వస్తువులన్నీ తీసుకెళ్ళి ఆ పశువుల పాకలో పడేసి రావాలి అని రుక్మిణి తన తల్లి దగ్గరికి వెళ్తుంది. ఇద్దరూ కలిసి శాంతి బట్టలు, వస్తువులు అన్నీ మూటగట్టి తీసుకెళ్లి పశువుల పాకలో పడేస్తారు. శాంతి వారిని వద్దు, అలా చెయ్యకండి, నేను చెప్పేది వినండి అని వేడుకుంటుంది. కాని అస్సలు పట్టించుకోరు. రుక్మిణి తన వదిన మెడ పట్టుకొని బయటకు గెంటేసి తలుపు వేస్తుంది. ఇక అక్కడ్నుంచి లేచి పశువుల పాకవైపు నడుచుకుంటూ శాంతి వెళ్తుంది. పశువుల పాకను శుభ్రం చేసి తన వస్తువుల్ని సర్దుకుంటుంది. దూరం నుంచి ప్రసాద్ జరుగుతున్న దాన్ని మొత్తాన్ని గమనిస్తూనే ఉంటాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తన భార్యకి ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి. కాసేపటికి ప్రసాద్ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. శాంతి అక్కడే నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అత్తగారింటికొస్తారు. ఒసాయ్, నిద్రలే. ఈ రోజు నుంచి నువ్వు వంట పని, ఇంటి పనే కాదు, ఈ పశువుల దగ్గర పని కూడా చెయ్యాలి. అత్తయ్య గారు, నేనెలా చేయగలను? ఇప్పుడు నేను బట్టి మనిషిని కూడా కాదు కదా. ఆ అత్తగారు కాదు, పెద్దమ్మగారు అని పిలు. నువ్వు ఇంట్లో ఉండాలంటే చెప్పినట్లు విను, చెప్పిన పని చేయి. లేదంటే ఇల్లు వదిలిపెట్టి మీ ఇంటికి పో. సరే పెద్దమ్మగారు. ఇక జరుగుతుందంతా దూరం నుంచి చూస్తున్నటువంటి రుక్మిణి చాలా సంతోషిస్తూ ఉంటుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇది నా జోలికొస్తుందా? నాకే పనులు చెప్తుందా? మా అమ్మకి నా మీద చాడీలు చెప్తుందా? ఈ రోజు నుంచి దీనికి నా తడాక చూపిస్తాను. నా జోలికొస్తే ఏం జరుగుతుందో దీనికి చెప్తాను. అత్తగారు చెప్పినట్లుగానే శాంతి లేచి పశువుల దగ్గర శుభ్రం చేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి ఇంటి పని, వంట పని చేస్తూ ఉంటుంది. పశువుల దగ్గర పాలు పిండాలని వాటి దగ్గరకు వెళ్ళి పాలు పితుకుతూ ఉంటుంది. అదే అదనుగా చూసుకొని రుక్మిణి పశువులు బెదిరిపోయేటట్లుగా చప్పుడు చేస్తుంది. దాంతో శాంతి పాలు పితుకుతున్నటువంటి పశువు శాంతిని ఒక్క తన్ను తంతుంది. దాంతో శాంతి దూరంగా వెళ్ళిపడుతుంది. రుక్మిణి జరిగిందంతా చూసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది. చప్పుడవడంతో బయటకు వచ్చి చూసి ఏమీ తెలియనట్టుగానే వెళ్ళిపోతుంది. తర్వాత మెల్లగా లేచి మిగిలిన పని చేస్తుంది. రుక్మిణి ఏదో ఒక పని చేసి శాంతికి దెబ్బలు తగిలేలాగా, లేకపోతే అత్తగారి చేత ఆ పని ఈ పని చేపిస్తూ ఉంటుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు శాంతి ఇల్లు తుడిచి వెళ్ళిపోతుంది. అదే అదనుగా చూసి రుక్మిణి శాంతిని పడేయాలని ఇంట్లోకి వెళ్ళి సబ్బునీళ్ళు తీసుకొచ్చి మెట్ల మీద పోస్తుంది. అది తెలియక తన తల్లి అటుగా వచ్చి సబ్బునీళ్ల మీద కాలు వేసి కింద పడుతుంది. దాంతో తనకి కాలు విరుగుతుంది. డాక్టర్ వచ్చి తనని పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శాంతి వాళ్ళ అత్తగారు ఇలా అంటుంది. అక్కడికి సబ్బు నీళ్ళు ఎలా వచ్చాయి? అది అత్తయ్య గారు, క్షమించండి, నేనే సబ్బు నీళ్ళతో శుభ్రం చేస్తున్నాను. నువ్వు ఇల్లు శుభ్రం చేస్తున్నావో లేకపోతే అత్తగారిని అడ్డు తొలగించాలనుకుంటున్నావో ఎవరికి తెలుసు? అయ్యో రుక్మిణి, నేను అత్తగారిని అలా ఎందుకు బాధ పెడతాను? అది పొరపాటు వల్లే జరిగింది. నువ్వు చేసిన పొరపాటుకి చూడు, మా అమ్మకి ఈరోజు ఈ గతొచ్చింది. ఇది పొరపాటు కాదు, నువ్వు కావాలనే చేసావు. నీ చేత మా అమ్మ అన్ని పనులు చేయించుకుంటుందని అడ్డు తొలగించుకోవాలని నువ్వు చేసావు. ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కానీ తనిక్కడే ఉంటది. తన తల్లి ఆ మాట అనేసరికి రుక్మిణి ఆశ్చర్యపోతుంది. తన తల్లితో రుక్మిణి ఇలా అంటుంది. నిన్ను చంపడానికి ప్రయత్నించిందమ్మా. అదెందుకమ్మా ఇక్కడ? ఇంట్లో నుంచి పంపించే. నువ్వెక్కడి నుంచి వెళ్ళి వంట పని చేసుకోమ్మా అని కోడల్ని అక్కడి నుంచి అత్తగారు పంపించేస్తుంది. కోడలు వెళ్ళిపోయిన తర్వాత రుక్మిణి ఇలా అంటుంది.
ఎందుకమ్మా దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తుంటే వద్దని ఇంట్లో ఉంచుకుంటున్నావు? నీ ప్రాణాల మీద నీకు ఆశ లేదా ఏంటి? అదేం కాదే అమ్మాయి, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, లేచి నేను అసలు ఏ పని చేసుకోలేను. నువ్వేమో చిన్న పిల్లవే, ఏ పని రాదు నీకు. ఇప్పుడు మళ్ళీ మనమే పని మనిషిని పెట్టుకోవాలి, దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అందుకని నాకు తగ్గిపోయే వరకు తన చేత సేవలు చేయించుకుంటాను. నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా, నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే నువ్వు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. అమ్మాయి, నువ్వు కోడలతో కొంచెం మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు. తను వంట వండేటప్పుడు దగ్గరుండి చూస్తూ ఉండు. అంతేకాదు నువ్వు కూడా దగ్గరుండి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండు. ఎందుకమ్మా నేనక్కడ? అసలే ఇప్పుడు నన్ను చంపడానికి సబ్బు నిలుబోసింది. ఏదో దేవుడి దేవల బతికి బట్ట కట్టగలిగాను. అది కాదమ్మాయ్, నేనా లేచి నడవలేను. నువ్వు నీ గదిలో ఉంటావు, అదే అదునుగా చూసుకొని మనకు వండే వంటలో ఏమైనా కలిపిందనుగో, ఇక నిన్ను నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడమ్మాయ్. అందుకని మీ వద్దని నువ్వు ఒక్క గంట కనిపెడుతూ ఉండు, వంట కూడా నువ్వే చేయడానికి చూడు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నాకు ఎలాగో కాలేజ్ లేదు, ఇంట్లో ఊరికే ఉంటే ఏదోలా ఉంటుంది. కనీసం వంట పనైనా నేర్చుకుంటే కాలక్షేపంగా ఉంటుంది. తన తల్లి చెప్పినట్టుగానే రుక్మిణి తన వదిన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. ఇంటి పని వంట పని పూర్తిగా నేర్చేసుకుంటుంది. శాంతి ఇంటి పని వంట పనితో పాటు అత్తగారిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజులకి అత్తగారికి పూర్తిగా తగ్గిపోతుంది. అమ్మా, ఇప్పుడు నీకు నయమైపోయింది కదా, ఇంకా ఎందుకమ్మా దాన్ని ఇంట్లో ఉంచాలి? బయటికి పంపించేయమ్మా. నువ్వు చెప్పింది నిజమేనే, అలా తల్లిదండ్రులకి కబురు పెడతానులే, వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్తాను. కూతురికి చెప్పినట్టుగానే శాంతి తల్లిదండ్రులకి కబురు పెడుతుంది. వాళ్ళొచ్చి శాంతికి నెలలు నిండటం చేత వాళ్ళింటికి తీసుకుని వెళ్తారు. తన కూతురు వెళ్ళిపోవటంతో రుక్మిణి చాలా సంతోషపడుతుంది. అమ్మాయి, కోడలకి ఇంకా ఉత్తరాలు రావట్లేదేంటి? ఏం జరిగింది? మనకి నిజం తెలిసిపోయింది కదమ్మా, అందుకే దాన్ని రంకు మొగుడు ఉత్తరాలు రాయట్లేదేమో. సర్లే, అదే మంచిదయ్యింది. నేను నీకొక మంచి సంబంధం చూశానమ్మా. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం, బాగా సంపాదించాళ్లే. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటావు. నాకప్పుడే పెళ్ళేంటమ్మా? ఇంకా ఎప్పుడు చేసుకుంటావు? నీ వయసు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలతో సంతోషంగా ఉన్నారు. నీ ఇష్టమమ్మా, నీకు నచ్చితే నాకు కూడా నచ్చినట్లే. కూతురు ఒప్పుకోవటం చేత చాలా సంతోషిస్తుంది. చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతాయి. రుక్మిణి పెళ్లి కూడా అయిపోయి అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ శాంతికి పండంటి బిడ్డ పుడుతుంది. కొన్ని రోజుల తర్వాత శాంతి బిడ్డను తీసుకుని అత్తగారింటికి వస్తుంది. కోడలొచ్చింది అనే విషయం తెలుసుకున్న అత్తగారు గబగబా గుమ్మం దగ్గరికి వెళ్ళి మనవడికి కోడలికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది. అక్కడే ఉన్న కొడుకు తన తల్లి చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోతాడు. తన బిడ్డని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది శాంతి. అప్పుడు శాంతి భర్త ఇలా అంటాడు, అమ్మా, నువ్వు చేసేదేంటో నీకు అర్థం కావట్లేదు. వీడు మన ఇంటి వారసుడు కాదు. అలాంటప్పుడు ఎందుకు తన ఇంట్లోకి తీసుకొచ్చావు? అమ్మాయి నిజంగా ఏ తప్పు చేయలేదు బాబూ. నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే నేను అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చాను. ఏంటమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? తనే తప్పు చెయ్యలేదా? మరి ఆ ఉత్తరాలు? ఆ ఉత్తరాలన్నీ రాసింది నీ చెల్లి రుక్మిణి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఉత్తరాలు రాసిందే రుక్మిణే? అవునరా, అక్షరాల నీ చెల్లి రుక్మిణియే రాసింది. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? సమయం కోసం చూస్తున్నానురా, ఈరోజు సమయం వచ్చింది, అందుకే నీతో చెప్తున్నాను. రుక్మిణి ఇదంతా చేసిందని నీకెవరు చెప్పారు? ఆ రోజు నా కాలు విరగడానికి కారణం శాంతి కాదు, నీ చెల్లి రుక్మిణియే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇదంతా నిజమా? అవును బాబు, ఆ రోజు శాంతి ఇల్లు మొత్తం మంచిగానే తుడిచింది. అది నేను కల్లారా చూశానురా. కానీ కాసేపటికి నేను పనుందని అటువైపు వెళ్ళాను. కోడలి పిల్ల మంచిగా శుభ్రం చేసిందని నేను ఆలోచించుకుని అటువైపు వెళ్ళాను. కానీ అక్కడ నీళ్ళు ఎలా వచ్చే నాకు తెలీదు, కాలు జారి పడిపోయానురా. నువ్వు చెప్పేది నిజమేనా అమ్మా? అంతేకాదు నాయనా, మగవాడి పేరుతో నీ భార్యకి ప్రేమ లేఖలు రాసింది కూడా నీ చెల్లే. పెళ్ళయ్యి వెళ్ళిపోయింది కాబట్టి బ్రతికిపోయింది, లేకపోతే నేను దాన్ని అసలు బ్రతకనిచ్చేవాన్నే కాదు. అవును బాబు, ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని కోడలతో ఉండి వంట పని ఇంటి పని నేర్చుకోమని చెప్పా. దానికి కావాలనే తొందరగా పెళ్లి చేసి పంపించేశానులే. కోడలు ఏ తప్పు చేయలేదురా, నాకు ఆ రోజే తెలిసింది. కానీ కోడల్ని ఇక్కడే ఉండనిస్తే తను మరలా ఏదో ఒక పిచ్చి పని చేస్తుందని కోడల్ని ప్రసవానికని పుట్టింటికి పంపించేశాను. అదే గనక కోడలు ఇక్కడే ఉండుంటే అసలు అది పెళ్ళే చేసుకునేదే కాదు. అందుకనే కోడలు పుట్టింటికి వెళ్ళాక మంచి సంబంధం వచ్చిందని చెప్పి దానికి పెళ్లి చేసేశానులే. అది వెళ్ళిపోయాక మరలా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి నువ్వు కూడా అమ్మాయిని బాబుని జాగ్రత్తగా చూసుకో.
అమ్మాయి నిజంగా బంగారంరా. నీ జీవితంలో రావడం నిజంగా నీ అదృష్టం. తల్లి చెప్పిన మాటలు విన్న కొడుకు ఇలా అంటాడు. సరేనమ్మా, నేనెప్పుడూ తనని ఇంక ఇబ్బంది పెట్టను. ఎల్లి శాంతితో ప్రేమగా మాట్లాడరా. ఈ విషయం గురించి అమ్మాయితో అసలు చెప్పమాక. మరలా తను బాధపడుతుంది. పాపం ఇప్పటికే చాలా కష్టాలు పడింది. సరేనమ్మా అని భార్య దగ్గరకు వెళ్ళి కొడుకుని తీసుకుని ఆడిస్తూ ఉంటాడు. నన్ను క్షమించు, పొరపాటున ఆ రోజు చాలా మాట్లాడినాను. భర్త మాటలు విన్న శాంతి ఇలా అంటుంది. ఊరుకోండి, మీ పరిస్థితుల్లో ఎవరున్నా సరే అలాగే అనుకుంటారు. తన భార్య మనసు తెలుసుకున్న తర్వాత ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఇద్దరూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. మనవడు పుట్టిన తర్వాత వాడితో ఆడుకుంటూ వాడి ఆలనా పాలనా చూసుకుంటూ కొడుకు కోడలు సంతోషంగా ఉండటం చూసి చాలా సంతోషిస్తుంది శారద. మనవడొచ్చిన తర్వాత అసలు నన్ను పట్టించుకోవడమే మానేశావు. నీ పెళ్ళాం ఉంది కదరా, నీకన్నీ చేసి పెట్టడానికి. నీకేమన్నా కావాలంటే నీ పెళ్ళాన్ని అడుగు. అయితే నన్ను పట్టించుకోవమ్మా? అసలు వాడు మీ అమ్మగారిని వదిలి నా దగ్గరికే రావట్లేదండి. దగ్గరకు తీసుకుంటుంటే చాలు ఏడుస్తున్నాడు. ఆడెంత అయినా నా మనవడు, నా మాటే వింటాడు. నా శేష జీవితం అంతా ఇక వీడితోనేరా. అయితే నాయనమ్మ మనవడు అప్పుడే ఒక జట్టయిపోయారా? చూసే వాళ్ళందరికీ అనుమానంగా ఉందంట. మళ్ళీ అనుమానమా? ఏమనుమానం? వాడికి తల్లి ఎవరా అని చూసే వాళ్ళకు కూడా అనుమానంగా ఉందంటండి. ఎవరైనా పిల్లలు తల్లితోనే ఎక్కువగా ఉండాలనుకుంటారు. వీడు మాత్రం నాయనమ్మని కాకపడుతున్నాడు. అరే మనవడో, కబుర్లు చెప్పరా ఏమన్నా? వాడు మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంక చెవులు మూసుకోవాలేమో. చూడెలా చూస్తున్నాడో ఊరుమురిమి. ఆడిదచ్చ మీ నాన్నగారు చూపేరా. మీ నాన్న కూడా అంతే, కోడిగుడ్డంత కళ్ళతో నా వంక ఉరిమి ఉరిమి చూసేవాడురా. అందుకేనేమో అత్తగారు మా దగ్గర కంటే మీ దగ్గరే వాడు ఎక్కువసేపు ఉంటున్నాడు. అవునవును, మా ఆయనే మళ్ళా వచ్చాడు. అది సరే గాని, అరే అబ్బాయి, పిల్లాడి బుట్ట 6 నెలలు అయ్యింది. ఆడికి పేరు పెట్టి అన్నప్రాసం చేయాలి కదా. చెయ్యాలి, కానీ నేను ఉద్యోగం పనుల మీద బిజీ అయిపోయానమ్మా. అసలు పట్టించుకోవడానికి సమయం కూడా దొరకట్లేదు. అత్తయ్య గారు, మీరే ఒక మంచి రోజు చూసి చెప్పండి. ఆ రోజునే వీడికి అన్నప్రాసన్న, అప్పుడే నామకరణం కూడా చేసేద్దాం. సరే సర్లే. మరి పిల్లాడికి పేరేం పెడదాం అనుకున్నారు? ముందుగా వీడి జాతకం సిద్ధాంతి గారికి చూపిస్తే ఆయనే మంచి రోజుతో పాటు పిల్లాడికి ఏ నక్షత్రం మీద పేర్లు పెట్టాలో కూడా చెప్తారు కదా. సర్లే, అయితే నేను సిద్ధాంతి గారికి కబురు పెడతాను. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన ఏం చెప్తారో విని దాన్ని బట్టి మనం ఆలోచించుకుందాం. ఇక శారద చెప్పినట్టుగానే సిద్ధాంతికి కబురు పంపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి సిద్ధాంతి గారింటికొస్తారు. రండి సిద్ధాంతి గారు. చెప్పండమ్మా, ఏమిటి రమ్మన్నారు? అది సిద్ధాంతి గారు, నా మనవడి జాతకాన్ని రాయించాలి. అంతేకాదండి, వాడు పుట్టి 6 నెలలు దాటింది. ఆడికి నామకరణ కూడా చేయాలనుకుంటున్నాం. శుభం. పిల్లాడు ఎప్పుడు పుట్టాడు, ఏ రోజున పుట్టాడు, సమయం తెలిస్తే పిల్లాడి జాతకాన్ని రాసి దాన్ని బట్టి నామకరణం చేయటానికి ఏ రోజు మంచిదో నేను చెప్తాను. ఇక సిద్ధాంతి గారు అడిగినట్టుగానే పిల్లాడికి సంబంధించిన అన్ని వివరాలు ఇస్తుంది శారద. శారద ఇచ్చిన వివరాల ప్రకారం సిద్ధాంతి ఆ బాబు జాతకాన్ని రాస్తారు. అబ్బాయి జాతకం బాగుంది, చాలా బాగుందమ్మా. కానీ కొన్ని దోషాలున్నాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలు సిద్ధాంతి గారు? వాటికి ఏం పరిహారాలు చేయాలి? పిల్లాడి జాతకం మాత్రం బాగుందమ్మా. కానీ పిల్లాడు వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. తల్లిదండ్రులతో అసలు ఉండకూడదు. తల్లిదండ్రులకి ఎంత దూరంగా ఉంటే తల్లిదండ్రులు అంత సంతోషంగా ఉంటారు. ఒకవేళ ఇతను గనక తల్లిదండ్రులకి దగ్గరయ్యాడనుకోండి, వారి మధ్య ఖచ్చితంగా దూరం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా దూరం కూడా కావచ్చు. అర్థం కాలేదండి. ఏమీ లేదమ్మా శారద, పిల్లాడి జాతకం బాగుంది. కాకపోతే జాతకం ప్రకారం తల్లిదండ్రులకి గండం మీద పుట్టాడంతే. మరైతే ఇప్పుడు నన్నేం చేయమంటారండి? పిల్లాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. కొడుకుని కోడల్ని ఇంట్లో నుంచి పంపించేయండి. అదే మంచిది. నా కొడుకుని చూడకుండా నేను అస్సలు ఉండలేనండి. అలాంటి వాడిని శాశ్వతంగా దూరంగా ఉంచాలని బాధగా ఉంది. చూడమ్మా, మీరిప్పుడు కొడుకుని కోడల్ని దూరంగా ఉంచకపోతే మీరు కొడుకుని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది. అది కొడుకుతోనే కాదు, కోడల్ని కూడా కోల్పోవాల్సి రావచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం. సరే పూజారి గారు, మీరు చెప్పిందే చేస్తాను. అయితే వెంటనే పంపించాలని ఏం లేదు కదా? చెప్పా కదమ్మా, బాబు వయసు పెరిగే కొద్దీ దాని ప్రతిఫలం కూడా కనిపించటం మొదలవుతుంది. దాని ప్రభావం యొక్క సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈలోగా అప్పుడే బయట నుంచి ఇంట్లోకొస్తుంది కోడలు. ఇంట్లో నుంచి సిద్ధాంతి గారు బయటకు వెళ్తూ ఉంటారు. తనకెదురొచ్చిన సిద్ధాంతి గారికి నమస్కరించి లోపలికి వెళ్ళిపోతుంది శాంతి.
అక్కడ దిగులుగా కూర్చున్న అత్తగారిని చూస్తుంది. ఏమైందండి అలా ఉన్నారేంటి? సిద్ధాంతి గారు ఏమన్నారు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. ఓ అలాగా అత్తయ్య, కాఫీ తీసుకుని వస్తాను అని వంటింట్లోకి వెళ్తుంది శాంతి. ఇక శారద అక్కడే కూర్చుని ఆలోచిస్తూ భయంగా ఉంటుంది. కాసేపటికి శాంతి కాఫీ పెట్టుకుని అత్తగారి దగ్గరికి వస్తుంది. అత్తయ్య ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఇక కోడలు తీసుకొచ్చిన కాఫీ తాగుతూ ఉంటుంది శారద. అత్తయ్య సిద్ధాంతి గారు ఏమన్నారు? బాబుకి ఎప్పుడు నామకరణం చేయాలన్నారు? నేను కాసేపు నిద్రపోవాలమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాంలే. శాంతి ఏమీ మాట్లాడకుండా అత్తగారిచ్చిన కాఫీ కప్పు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. తర్వాత ఊరు నుంచి ప్రసాద్ ఇంటికొస్తాడు. కొడుకుని చూసిన శారద చాలా సంతోషిస్తుంది. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. దేని గురించిరా? ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది. బయట భోజనం కూడా సరిగా ఉండట్లేదు. అందుకే అక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. సరే నాన్నా, తీసుకో. నేను మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్ళాలనుకుంటున్నానమ్మా. మీరెళ్ళాలనుకుంటే మీరెళ్ళండ్రా, నేను మాత్రం ఈ ఇల్లు వదిలి రాను. నాకు ఆ పట్టణ వాతావరణం అస్సలు సరిపడదు. మిమ్మల్ని వదిలి మేమెలా వెళ్తాం అత్తయ్య గారు? అమ్మా, నీకు వయసు పెరిగిపోతుంది. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు? సరే, ఇప్పుడు ఆ విషయం వదిలే గాని, ఇంకా సమయం ఉంది కదా. నేను ఒంటరిగా ఎక్కడ ఉంటానురా? నువ్వు అమ్మాయి పట్నం పోండి, మనవడిని పెంచుకుంటూ నేను ఇక్కడే ఉంటాను. సరే అమ్మా. సిద్ధాంత్ గారు బాబు నామకరణం ఎప్పుడు చేయాలని చెప్పారు? చెప్పారమ్మా. అంతేకాకుండా కొన్ని పరిహారాలు కూడా చేయించాలని చెప్పారు. ఏం పరిహారాలు అత్తయ్య? ఎలాంటి పరిహారాలు? ఈ నెలాఖరికి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అప్పుడే పిల్లాడికి నామకరణం చేయించమన్నారు. అమ్మవారికి అభిషేకం చేయిస్తే సరిపోతుందన్నారులే. సరే అమ్మా, నేను ఆ రోజు సెలవు తీసుకుంటానులే ఆఫీస్కి. సరే, మీరు స్నానం చేసి రండి, కలిసి భోజనం చేద్దాం. సరే అని ప్రసాద్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. శారద బాబుని ఆడిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇంకొక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేము పట్నం ఎలా వెళ్తాం? నేను ఒంటరిగా ఏమి లేనమ్మా. నా కాలక్షేపం కోసం పిల్లాడుంటాడు. ఇంటి పని వంట పని చేసుకోవడం కోసం పని మనిషి సుబ్బులు వస్తుంది. నువ్వు అబ్బాయితో పట్నం వెళ్ళి అక్కడే ఉండి వాడికి వండి పెడుతూ ఉండు. అది కాదు అత్తయ్య గారు, అది లేదు ఇది లేదు, ఇంకా దాని గురించి మాట్లాడ మాకు. ఇక అత్తగారిని విసిగించటం ఇష్టం లేక మారు మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్నానం చేసి ప్రసాద్ కూడా వస్తాడు. ముగ్గురూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. ఒక 2 రోజుల తర్వాత ప్రసాద్ ఇలా అంటాడు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఈ నెలాఖరికి సెలవు పెట్టుకోవాలి. కాబట్టి నేను రేపు వారం ఇంటికి రాను. సరాసరి పిల్లాడి నామకరణానికే వస్తాను అని చెప్పి ప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇక శాంతి ఇంటి పనిలో నిమగ్నమైపోతుంది. అత్తగారు మనవడితో ఆడుకుంటూ ఉంటుంది.